మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీ పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింపుతువు? నెరసిన వెంట్రుకలు గలవారును చాలా వయస్సుని మీరిన పురుషులను మీలోనున్నారు. నీ తండ్రి కంటేను వారు చాలా పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా నున్నదా? నీ హృదయము ఎలా కృంగిపోయిను, నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి. దేవుని మీద నీవేళ ఆగ్రహపడుచున్నావు. నీ నోట నుండి అట్టి మాటలేలా రానిచ్చుచున్నావు. శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు, నిర్దోషి అగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యమును ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హీయుడను చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్టియులు చేయువాడును మరి అపవిత్రుడు గాడా? ఆ మాటలకేమో నీకు తెలియజేస్తున్నాను. నేను చూచిన దాన్ని నీకు వివరించేదను. జ్ఞానులు తమ పితరుల యుద్ధ నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. అన్యులతో సహవాసము చేయక తమ స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవిత కాలమంతయు దుష్టుల బోధ నొందును. హింసకులకి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బోధనందును. భీకరమైన ధ్వనులు వాని చెవులో బడును. క్షేమకాలము పాడు చేయువారు వాని మీదికి వచ్చెదరు. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు. వాడు ఖడ్గమునకు ఏర్పరచబడిన వాడు. అబ్బా, ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియదు. శ్రమయు వేదనయు వానిని బెదిరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్లు అవి వాడిని పట్టుకును. వాడు దేవుని మీదికి చేయి చాపను. సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాటలాడును. మూర్ఖుడై ఆయనను మార్కొనును. తన కేడెముల గుబకలతో ఆయన మీదికి పరుగెత్తును. వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది. వాని చిరు ప్రక్కలపైని క్రొవ్వు కందలు పెరిగి ఉన్నవి. అటివాడు పాడైన పట్టణములలో నివసించుదురు. ఎవరునూ నివసింపకూడదని ఇండ్లలో దిబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించెదరు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు. అవి వారి ఆస్తి నిలవదు. వారి సైన్య సంపద పంట బరువై నేలకు మొంగును. వారు చీకటిని తప్పించుకొనురు. అగ్ని జ్వాల వారిని లేత కొమ్మలను దహించును. దేవుని నోట ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకొనుకొందురుగాక. వారు మోసపోయిన వారు. మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందు అది జరుగును. అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును. ఒలివ చెట్లు పువ్వులు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యములను గర్భములను ధరించి పాపము కందురు. వారు కడుపున కపటము పుట్టును. ప్రియమైన దేవుని జనాంగమా, యోబు గ్రంథము 15వ అధ్యాయము